హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ తర్వాత జరుగుతున్న గొడవలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా మాచెర్ల ప్రాంతంలో, పల్నాడు ప్రాంతంలో, అలాగే తిరుపతి, అనంతపురంలో జరిగిన గొడవలు గతంలో ఎప్పుడూ కూడా లేని స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. టార్గెటెడ్‌గా కొంతమంది పైన మూక దాడుల పేరుతో రాజకీయ పార్టీలు దాడులు చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే ఎన్నికల రోజు హింస మధ్యాహ్నం తర్వాత 1, 2 చోట్ల చూసాం. ఎన్నికలు ముగిసిన తర్వాత కంటిన్యూయస్‌గా ఈ ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగడం వెనక కాన్స్పిరసీ ఉంది ఇలాంటి చర్చ రాష్ట్రంలో జరుగుతోంది. ఎక్కడైతే రాష్ట్రంలో ఎస్పీలను మార్చారో, కొత్త ఎస్పీలను ఎలక్షన్ కమిషన్ నియమించిందో, అక్కడున్న ఎస్పీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారు అంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ డైరెక్షన్ మేరకు ఇమ్మీడియేట్‌గా ఆయా జిల్లాల్లో ఎస్పీలను మార్చారు. ఎక్కడైతే మార్చారో ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా అల్లర్లు జరగడం, ఆ ప్రాంతాల్లోనే ఎక్కువ గొడవలు జరగడం, ఆ ప్రాంతాల్లోనే ఎక్కువ దాడులు జరగడం అనేది ఆందోళన కలిగిస్తోంది. ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉంది, విఘాతం ఉండొచ్చు అంటూ అనుమానాల నేపథ్యంలో కొత్త ఆఫీసర్స్‌ని అక్కడ పెట్టినప్పుడు, ఆ కొత్త ఆఫీసర్స్ కూడా ఎందుకు వీటిని కంట్రోల్ చేయలేకపోయారు లాంటి చర్చ జరుగుతోంది. పైగా పోలీస్ అధికారుల పాత్ర పైన, కొత్తగా ప్రాంతాలకు వెళ్ళిన పోలీస్ అధికారుల పాత్ర పైన రకరకాల విమర్శలొస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు అక్కడ ఆందోళన జరుగుతున్న సమయంలో, గొడవలు జరుగుతున్న సమయంలో స్థానిక పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఫోన్లు చేస్తే కనీసం ఫోన్లు లిఫ్ట్ చేసే పరిస్థితిలో కూడా పోలీస్ అధికారులు లేకపోవడం, దానికి సంబంధించిన ఆధారాలను స్థానిక ప్రజాప్రతినిధులు బయటపెడుతూ ఉండడంతో పోలీస్ అధికారుల పాత్ర పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర డీజీపీ పైన, అలాగే చీఫ్ సెక్రటరీ పైన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయిందని భావించాలి. వాళ్ళిద్దరూ కూడా వ్యక్తిగతంగా వచ్చి కలిసి గొడవలకు కారణమెవరు, ఎందుకు వీటిని ఆపలేకపోయారు, వీటిని ఎవరు ప్రేరేపించారు, ఆపడానికి మీరుగా యంత్రాంగంగా మీరు తీసుకున్న చర్యలు ఏంటి అనేది ఎలక్షన్ కమిషన్ అడుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం ఇంటెలిజెన్స్ డీజీపీ, సీఎస్ సమావేశమయ్యారు. ఈ గొడవలకు సంబంధించి ఎక్కడ ఏ రకమైన గొడవలు జరిగాయి, దీని వెనక ఎవరున్నారు అనే అంశాలకు సంబంధించిన చర్చ జరిగింది. ఇప్పుడు డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీ ఢిల్లీకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అధికారుల ముందు ఆంధ్రప్రదేశ్లో ఈ గొడవలకు కారణం ఏంటి అనే అంశాన్ని వివరించబోతున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ వీళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది, వీళ్ళపైన వ్యాఖ్యలు చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది, ఇలాంటి చర్చ కూడా జరుగుతోంది. ఇంత జరుగుతుంటే 3 రోజులు ఎలక్షన్ పూర్తయిన తర్వాత 48 గంటల పాటు కంటిన్యూస్‌గా దాడులు జరుగుతుంటే, ఇప్పటికీ ఆ పర్టిక్యులర్ ప్రాంతాల్లో, పల్నాడు, అనంతపురం, తిరుపతి లాంటి ప్రాంతాల్లో చాలామంది ప్రజలు తమ ఇళ్ళు వదిలి ఇంటికి దూరంగా, ఊరుకు దూరంగా గడపాల్సిన పరిస్థితి ఇంకా వస్తుంటే, అధికార యంత్రాంగం చేసిన ముందస్తు చర్యలేంటి, అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంది, కేంద్ర బలగాలు కూడా ఉన్నప్పటికీ ఎందుకు ఈ దాడుల్ని కంట్రోల్ చేయలేకపోయారు, దాడులను ప్రేరేపించిన వాళ్ళు ఇంకా అక్కడే తిరుగుతున్నప్పటికీ ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయారు, ఎందుకు వాళ్ళని హౌస్ అరెస్టులు ప్రాపర్గా చేయలేకపోయారు, వాళ్ళు 400 మంది 500 మంది జనాలు వేసుకొని ఊర్ల మీద పడిపోతుంటే, ఊర్ల మీద పడి దాడులు చేస్తుంటే కూడా ఎందుకు పట్టించుకోలేదు లాంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. వీటికి కూడా బహుశా కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నికల సందర్భంలో జరిగిన హింస కంటే ఇది ఒక ప్రత్యేకమైన హింసగా చూడాలి. గతంలో ఎన్నికల సందర్భంలో ఎన్నికల రోజు మాత్రమే హింస చూసాం. ఆ తర్వాత కూడా కంటిన్యూగా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉండడం పట్ల డీజీపీ బాధ్యత పైన కూడా చర్చ జరుగుతోంది. గతంలో ఉన్న డీజీపీ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు, ఆయన ఉంటే శాంతి భద్రతలు సరిగా ఉండవు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగదు లాంటి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రతిపక్షం దాన్ని బేస్ చేసుకుని డీజీపీని మార్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన డీజీపీ తీసుకున్న చర్యలు ఏంటి, కొత్తగా వచ్చిన డీజీపీ శాంతి భద్రతలను కాపాడడం కోసం చేసింది ఏంటి, ఈ పర్టికులర్గా అధికారులు మార్చిన ప్రాంతంలో శాంతి భద్రతలు విఘాతం కలగడం వెనక రీజన్ ఏంటి, దీన్ని ఆపడం కోసం డీజీపీ తీసుకున్న చర్యలు ఏంటి కూడా వ్యక్తిగతంగా ఆయన ఎన్నికల సంఘం ముందు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వేరేజ్ చీఫ్ సెక్రటరీ సైతం ఈ స్థాయిలో గొడవలు జరుగుతుంటే, ఈ స్థాయిలో ప్రజలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే, ప్రజల ఆస్తులు ధ్వంసం జరుగుతుంటే, చీఫ్ సెక్రటరీగా పోలీసు యంత్రాంగానికో, అధికార యంత్రాంగానికో ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటి, ఏం చేశారు, దాన్ని కంట్రోల్ చేయడం కోసం మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి, ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అనేది కూడా చీఫ్ సెక్రటరీ కూడా వ్యక్తిగతంగా ఎలక్షన్ కమిషన్కి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళ వివరణ విషయం ఎలక్షన్ కమిషన్ సీరియస్ అవ్వడం ఇవి పక్కన పెడితే, ఇంకా నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి కూడా చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని ఆపడానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ పైన కూడా అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది.